తీసుకునే బదులు డిప్లొమా వాళ్ళు 5 తీసుకోవచ్చు, అవునా? సో మన పిల్లలు డిప్లొమాలో ప్రాక్టికల్గా బాగా నేర్చుకుని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు. ఇంజనీరింగ్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండదు. సో మీకు 2 ఛాన్సులు ఉంటాయి. ఒకటి ఏంటంటే డిప్లొమా తర్వాత డైరెక్ట్గా జాబ్కి వెళ్ళిపోవచ్చు, జాబ్ చేసుకుంటూ ఇంజనీరింగ్ చదవచ్చు. ఇంజనీరింగ్ అయిపోయినప్పటికి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అవునా? అదే ఇంటర్మీడియట్ తర్వాత జాబ్ బీటెక్లో జాయిన్ అయితే ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు కదా. పాలిటెక్నిక్ కూడా అంతే కదా, 6 సంవత్సరాలైనా. పాలిటెక్నిక్ 3 ఇయర్స్, ఇంజనీరింగ్ 4 ఇయర్స్ కాదు, సెకండ్ ఇయర్ చదువుతాం కాబట్టి అక్కడ 3 ఇయర్స్, 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఎంపీసీ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు. కానీ పాలిటెక్నిక్ ద్వారా వెళ్ళే వాళ్ళకి పాలిటెక్నిక్ తర్వాత జాబ్ తీసేసుకుంటే జాబ్ చేసుకుని ఇంజనీరింగ్ చేసుకున్న వాళ్ళకి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అప్పటికి. ఏది బెటర్ ఇప్పుడు? పాలిటెక్నిక్ బెటరా, ఎంపీసీ బెటరా కదా? ఒకవేళ ఎంపీసీ చదివి ఎంట్రన్స్లో క్వాలిఫై అవ్వకపోతే మీకు ఇంజనీరింగ్ సీట్ మంచిది రాదు, 2 సంవత్సరాలు వేస్ట్ అయినట్టేనా? పాలిటెక్నిక్ చదివి ఈసెట్ రాయకపోయినా సరే, ఇంజనీరింగ్ సీట్ రాకపోయినా సరే, ఈ పాలిటెక్నిక్ ఫెయిల్ అయినా సరే మీకు ప్రాక్టికల్ స్కిల్ ఉంటుంది కదా. థియరీ సబ్జెక్ట్ పాస్ అవ్వలేదు, ఇంగ్లీష్ మీడియం నాకు రావట్లేదు, స్కిల్ నేర్చుకుంటారు కదా. ఆ స్కిల్ ఉపయోగించుకుని నీకు జాబ్ వచ్చేస్తుంది. నెమ్మదిగా పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన తర్వాత నీ జాబ్ శాలరీ ఆటోమేటిక్గా పెరిగింది. సో ఇప్పుడు ఆలోచించు, ఏది బెటర్? పాలిటెక్నిక్ బెటరా, ఎంపీసీ బెటరా? సో ఇది చూసుకుంటే చూడండి, ఫెసిలిటీస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీలో గన్నవరంలో 4 బ్రాంచ్లు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ జాబ్లు వస్తాయి, హార్డ్వేర్లో జాబ్లు వస్తాయి, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, రకరకాల కంపెనీలో జాబ్స్ వస్తాయి. ఆ శాలరీస్ వచ్చి డిప్లొమా బేస్ చేసుకుంటే మీకు ₹1,00,000 శాలరీస్ ఉన్నాయి ఆటోలో. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఏ టైప్ ఆఫ్ జాబ్స్ వస్తాయి దాంట్లో? డిజైనర్, పెద్ద పెద్ద ఏరోప్లేన్స్ నుంచి కిందకు వస్తే స్కూటర్ వరకు రకరకాల ఇంజిన్లు కనిపెట్టడం, మెకానికల్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి దాంట్లో. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి? ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్ఫార్మర్స్ తయారు చేయడం, ఈవీ వెహికల్స్ వచ్చినాయి ఇప్పుడు, ఈవీ బస్సెస్, ఈవీ కార్లు. సో మీకు ఎనార్మస్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. సో మీరు ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ అయితే ఆ ఫీల్డ్లో మీరు పాలిటెక్నిక్ లెవెల్ 10th క్లాస్ అయిపోయిన తర్వాతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఏ ఇంజనీర్ అవుదాం అన్నది. సో మీరు ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలి అంటే మంచి ఎంట్రన్స్ మార్క్స్ సంపాదించాలా 10th క్లాస్ అయిన తర్వాత. 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి సార్ ఇక్కడ ఇస్తారు మా కాలేజీలోనే. అలా మీకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత పాలిసెట్ అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. అది రాస్తేనే మీకు దానిలో సీట్ వస్తుంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ. అది రాయకపోతే మీకు సీట్ రాదు. దానికి కోచింగ్ ఫ్రీగా ఇస్తున్నాం గవర్నమెంట్ పాలిటెక్నిక్ గన్నవరంలో. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కావాలి. మీ 10th క్లాస్ వస్తే కొత్తదే అవసరం. దాన్నే మళ్ళీ అక్కడికి చెప్పి ఎగ్జామ్స్ కూడా పెడతాం ఫ్రీ. మీరు గన్నవరం వస్తే ఫ్రీ కోచింగ్ మెటీరియల్ కూడా ఇస్తాం. అయితే మీరు ఏం చేయాలంటే ఒక అప్లికేషన్ ఆన్లైన్లో మన కాలేజీలో కూడా అప్లై చేస్తారు. మీరు వచ్చి ఒక అప్లికేషన్ పెడితే మీకు పలానా 40 రోజుల తర్వాత మేలో ఎగ్జామ్ ఉంటుంది, హాల్ టికెట్ ఇస్తారు. అది రాసి క్వాలిఫై అయితే అప్పుడు ర్యాంక్ వస్తే మీకు సీట్ వస్తుంది. 4 ర్యాంకులు. డిప్లొమా అంటే పాలిటెక్నికే, అంటే ఇంజనీరింగ్ని ఇంటర్మీడియట్ని డిప్లొమా అంటారు. ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ డిప్లొమా అంటే కంప్యూటర్స్ అన్నీ కూడా ఇక్కడ నేర్పుతారు. డిప్లొమా నేర్పుతారు, స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటూ వెళ్ళిపోతారు. దీనివల్ల మీకు జాబ్ అన్నా రావచ్చు.